ఇప్పటికే ఊళ్ళల్లో చచ్చిపోతున్నారు. మైనింగుతో అడ్డదిడ్డంగా తగలబెట్టి, పేల్చేసి, ఆ పైన చేస్తున్న మైనింగు, ఊళ్ళల్లో నుంచి వస్తున్నటువంటి రచ్చతో అల్లాడిపోతున్నారు. నాయకులు సంపాదించుకుంటున్నారు, ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే ఇప్పటిదాకా ఉన్న నిబంధనలు కూడా మార్చేయండి. ఇళ్ళ దగ్గర కూడా మైనింగ్ చేయడానికి అనుమతి ఇవ్వండి. లేకపోతే డబ్బులు రావట్లేదు అని చెప్పేసేసి రాధాకృష్ణ గారికి సంబంధించిన పత్రిక రాసుకొస్తోంది. గ్రామాలు, పట్టణాల పరిధిలో కిలోమీటర్ దూరంలో మైనింగ్ చేయకూడదన్నది నిబంధన. ఇప్పుడు దాన్ని తీసేయమని అడుగుతోంది ఈ పేపర్. జనావాసాలకు దగ్గరగా బ్లాస్టింగ్ చేయకూడదు. కానీ రోడ్డు మెట్టలు, గ్రావెల్ వంటి పనులు చేసుకోవడం వల్ల ఎలాంటి నష్టం లేదని లీజుదారులు చెప్తున్నారు. ఆడేవిడ చెప్పడానికి వీళ్ళ ఆఫీస్ దగ్గర తప్పించుకోమనండి, అప్పుడు నష్టం ఉందో లేదో తెలుసుద్ది. అంటే లీజుదారు చెప్పాడు కాబట్టి అదే నిజమని నమ్మాలన్నమాట. అదే వైసీపీ అయి ఉంటే కనుక రివర్స్లో రాస్తారనమాట. కాలుష్య నియంత్రణ మండలి కిలోమీటర్ పరిధిలో మైనింగ్ కార్యకలాపాలను ఆపేసింది. ఎన్ఓసీలు, ఈసులు ఇవ్వడం లేదు, రెన్యువల్ చేయడం లేదు. ఇది మైనర్ మినరల్స్ మీద తీవ్ర ప్రభావం చూపెడుతుందంట. అదే తవ్వితే జనాల మీద తీవ్ర ప్రభావం చూపెడుతుంది. వాళ్ళ ఊపిరితిత్తులు ప్రాబ్లం అవుతుంది, వాళ్ళ ఆస్తులు ప్రాబ్లం అవుతుంది, వాళ్ళ ఇళ్ళు ప్రాబ్లం అయితే, వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతుంది. ఇప్పటికే ఉన్న మైనింగ్తో చస్తుంటే ఇంకా మైనింగ్ అడ్డదిడ్డంగా తవ్వుకోవడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పేసి ఆంధ్రజ్యోతి గారు, రాధాకృష్ణ గారు రాసి చూపెడుతున్నారనమాట. బఫర్ జోన్ చిక్కుల్లో మైనర్ మైనర్స్ ఇంకా బాగా సంపాదించుకోవడానికి అనుమతి ఇవ్వండి అని అడుగుతున్నారు అనమాట.